ఎన్నో ముఖ్యులు చనిపోయి ఉంటారు, సైన్యం వీక్ అయిపోయి ఉంటుంది, ఎదుటి సైన్యం ముంచుకొస్తుంటాడు. అప్పుడు ఒక సైన్యాధిపతి ఏం చేయాలి? అయ్యో అయిపోయింది, నా సహచరులు పోయినరు, ముఖ్యులు పోయినరు, ఇక నేను ఎక్కడ యుద్ధం చేస్తా, సైన్యం పోయింది అని అంటే సైన్యాధిపతి అవుతారా? మనం 10 మంది ఉన్నా చాలు 10 లక్షల మందిని ఎదుర్కోగలం అని ఇమాజినేషన్ పెంచగలగాలి. సో నరేంద్ర మోడీకి ఉండే మరో గొప్ప లక్షణం ఏంటంటే ఈ సెట్స్ ద మూడ్ ఆఫ్ ద నేషన్, టెంపరమెంట్ ఆఫ్ ద నేషన్, ఇమాజినేషన్ ఆఫ్ ద నేషన్ను తీసుకెళ్ళగలిగేటువంటి సామర్థ్యము ఆయనకున్న 4వ లక్షణం. 5వది ఒక సెట్స్ అన్ ఎజెండా. మీరు ఇలా పాలిటిక్స్ చూడండి, గత 11 ఏళ్ళుగా, ఆ మాట అంతకన్నా ముందు మోడీ మాటే దేశంలో చర్చనీయాంశం. మోడీ వ్యాఖ్యలపైనే దేశమంతా చర్చ, విమర్శలైనా మోడీ చుట్టే. సో ఎంటైర్ పాలిటిక్స్ను తన చుట్టూ పోలరైజ్ చేసుకోగలిగారు. సో ఇది హెవీలీ పోలరైజింగ్ ఫిగర్ అయిపోయారు. ఇలా మోడీని ప్రశ్నించిన మోడీ, యూ మే లవ్ మోడీ, యూ మే హర్ట్ మోడీ, యూ కాంట్ ఇగ్నోర్ మోడీ కదా. సో ఇంత ప్రధానమంత్రులు చాలామంది ఉన్నారు కదా, కానీ ఈ దేశం మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకోగలిగేటువంటి సామర్థ్యం ఒక నాయకుడికి ఉండడం మామూలు విషయం కాదు కదా. ఇక దాని ప్రభావం మనం ఇవాళ చూస్తున్నాం కదా. ఈవెన్ టుడే 11 ఏళ్ల తర్వాత కూడా స్టిల్ మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ ఎన్డీఏ ప్రభుత్వం పైన అసంతృప్తి ఉన్నా ఈ స్టిల్ లవ్ మోడీ అంటున్నారు. ఇది మామూలు విషయం కదా. అది కూడా అక్రాస్ రీజన్స్, అక్రాస్ ఏజెస్, జెండర్, క్లాస్, క్యాస్ట్ అన్నీ కదా. మీకు తేడాలు ఉండొచ్చు, తరతమ తేడాలు. ఈవెన్ మీకు బీజేపీకి 1% ఓటింగ్ ఉన్న ప్లేస్లో కూడా మీరు వెళ్ళడగండి, ప్రధానమంత్రిగా మీ చాయిస్ అంటే మోడీ పేరే చెప్తారు ఎక్కువ మంది. తగ్గచ్చు. ఇటీవల 3వ నేషన్ ఇండియా టుడే సర్వేలో 4% మోడీ ఇమేజ్ తగ్గింది, రాహుల్ గాంధీ ఇమేజ్ 5% పెరిగింది, భారతీయ ఎన్డీఏ ఇమేజ్ అయితే 10% తగ్గింది. ఎన్నికల్లో 60 సీట్లు మోడీ కోల్పోయాడు, మోడీ ఇన్విన్సిబుల్ కాదు, ఇవన్నీ నిజమే కావచ్చు. బట్ స్టిల్ మోడీ ఈజ్ ద మోస్ట్ పాపులర్ పొలిటికల్ లీడర్ ఇన్ ఇండియా. ఇండియా జనాభా రీత్యా పెద్దది కనుక ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన నాయకుడు నరేంద్ర మోడీ. అది కూడా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా. ఈ ట్రెండ్ మనం ఇందిరాగాంధీలో చూసాం. ఇందిరాగాంధీని ఏ మారుమూల ప్రాంతం పైన ఇందిరాగాంధీని గుర్తించేవారు, గుర్తుపెట్టుకునేవారు. మీకు అది రాష్ట్రంతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు, క్లాస్తో సంబంధం లేదు. ఎక్కడికైనా వెళ్ళి ఇందిరాగాంధీ నుక్ అండ్ కార్నర్ అంటారే, దేశం నలుమూలలా ఇందిరాగాంధీ గుర్తించారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గుర్తిస్తారు. సో అందువల్ల ఆ రకంగా దేశం యావత్తు దృష్టిని తన మీద ప్రసరింప చేసుకోగలిగేటువంటి ఒక వ్యక్తిగత శైలి కూడా మామూలు విషయం కాదు. అది 5వది. 6వది తన వ్యక్తిగత జీవితం. సో మీరు ఎన్నన్నా చెప్పండి, ఇవాళ మనం రాజకీయాల్లో చూస్తున్నాం కదా, డైనాస్టిక్ వారసత్వము, హంగులు. ఒక నాయకుడు ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, కుటుంబాల చుట్టూ, ఫ్యామిలీ చుట్టూ ఒక వలయంలాగా ఉండి ఇక వారే వంశ పారంపర్యంగా అధికారాన్ని అనుభవిస్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉండండి. కానీ ఎక్కడన్నా నరేంద్ర మోడీ కుటుంబం మనకు కనబడుతుంది చూడండి, ఎక్కడన్నా. సో నరేంద్ర మోడీ కుటుంబ సభ్యులు రాజకీయాల్లో కనబడరు. కంప్లీట్గా పర్సనల్ లైఫ్ను, పబ్లిక్ లైఫ్ను డీలింక్ చేసి తన పర్సనల్ లైఫ్లో ఇలా మోడీకి ఉండే అడ్వాంటేజ్, బీజేపీకి ఉండే అడ్వాంటేజ్ అదే. ఆయనకి ఏముంది ఆశించేది, కుటుంబమే లేదు కదా అని. ఆయన విమర్శలు ఉండొచ్చు, క్రోనీస్, అదానీ లాంటి వారి ఆస్తులు పెంచడానికి మోడీ ఉపయోగపడ్డాడు, అదేం కొత్తవి కాదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అంబానీల ఆస్తులు పెంచాయని, అంతకుముందు నెహ్రూ ప్రభుత్వం కానుంచి టాటాల బిర్లాల ఆస్తులు పెంచామని ఈ విమర్శలు ఇలా కొత్తవి కావు కదా. సో మీకు ఈ విమర్శలు సహజంగా ఎక్కడైనా ఉంటాయి, ఇప్పుడు కూడా ఉంటాయి. కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం నువ్వు ఇప్పటికీ నరేంద్ర మోడీ ఇంకో 100 కోట్లు తిన్నాడు, నరేంద్ర మోడీ ఇంకో పలానా తన వాడికి మెయిల్ చేశాడు అని ఎవరైనా ఆరోపించగలుగుతున్నారా? అందులో పర్సనల్ లైఫ్లో ఆ రకంగా ఉండడం కూడా ఇవాళ ఒక పెద్ద అసెట్. అది కూడా ఇవాళ బార్న్ విత్ సిల్వర్ స్పూన్ ఇన్ హిస్ మౌత్ అని ఇంగ్లీష్లో ఈడేమంది. అంటే ఒక వెండి స్పూన్తో పుట్టాడండి, గోల్డెన్ స్పూన్తో పుట్టి ఉంటారు. కానీ మీకు నరేంద్ర మోడీ ఒక అత్యంత నిరుపేద జీవితంలో ఒక ఛాయ్ వాలాగా పుట్టి ఒక అతి చిన్న స్థాయి, అత్యంత నిరుపేద కాకపోయినా అతి చిన్న స్థాయి నుంచి వచ్చి ఏ గాడ్ ఫాదర్ లేడు మీకు, ఆయనను ఎవరో నాయకుడిగా లాక్కరాలే,
కేవలం తన ఇండివిజువల్ ట్రేట్స్తో, తన శక్తి సామర్థ్యాలతో ఒక రాజకీయ పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. అది కూడా తీవ్రమైన అవాంతరాల్ని, అడ్డంకుల్ని ఎదుర్కొని 2002లో రాజధర్మాన్ని అతిక్రమించాడు మా వారంటూ వాజ్పేయి మాట్లాడడం. ఆ రోజే గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవి పోతుందేమో అని అన్న పరిస్థితి. ప్రధానమంత్రి పదవికి బీజేపీ అభ్యర్థి అంటే ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి సీనియర్ నేతల వ్యతిరేకతను. సో వీటన్నిటిని అధిగమించి ఒక దేశ ప్రధాని కాగలిగాడు. సో ఇది ఒక పర్సనల్ జర్నీ ఆఫ్ నరేంద్ర మోడీ. అనేక రకాల దాడులను ఎదుర్కొన్నాడు, కానీ వ్యక్తిగత దాడులను ఎదుర్కొన్నాడు, కానీ స్టిల్ ఈ రిమైన్ ఏ లీడర్ ఆఫ్ రెకనింగ్. సో అందువల్ల పర్సనల్ లైఫ్ అనే జర్నీ కూడా మామూలు జర్నీ కాదు కదా. సో అదొక ట్రెమెండస్ జర్నీ మామూలు ఏ స్థాయి నుంచి. ఆరవది అడాప్టబిలిటీ అనేది. అంటే ఒక లీడర్కు ఉండే లక్షణం ఏంటంటే, ఒక సీఈఓ, కంపెనీ లీడర్ సీఈఓ అనుకోండి, బోర్డు రూమ్లో ఎలా ఉండగలడో సాధారణ ఉద్యోగులతో ఉండడం, కస్టమర్లతో ఉండగలగడం. సో అన్ని సందర్భాల్లోనూ కూడా అడాప్టబుల్ కావడం. ఒక పబ్లిక్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఓ విదేశీ ఆక్స్ఫోర్డ్, క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదవలేదు, ఒక అద్భుతమైన ఇంగ్లీష్లో మాట్లాడలేడు, ఒక గ్రామీణ నేపథ్యం, ఒక సాధారణ కుటుంబ నేపథ్యం. కానీ మీరు అంతర్జాతీయ వేదికలపైన చూడండి, ప్రపంచ అగ్రనేతలతో ఎంత ఈజీగా మెలగలుగుతాడు. అది మామూలు విషయం కాదు. ఇప్పుడు మనమే ఎవరైనా ఒక సీనియర్ అధికారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎంబ్రాసింగ్ ఫీల్ అవుతాం. ఓ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాడనుకోండి, సామాన్యుడు ఎంబ్రాసింగ్ ఫీల్ అవుతాడు. ఒక ఎస్పీ దగ్గరికి ఒక సామాన్యుడు పోయిన ఎంబ్రాసింగ్ ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఆ గ్యాప్ కనబడుతుంది. కానీ ఎక్కడా మీరు చూడండి, డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, వ్లాదిమిర్ పుటిన్ కావచ్చు, జీ జింపింగ్ కావచ్చు, ద ఈజ్ విత్ విచ్ ఈ కెన్ ప్రపంచాధినేతలతో ఒక సమాన స్థాయిలో మాట్లాడగలిగి డీల్ చేయగలిగారు. మనం చూసాం ట్రంప్ ముందట ఎట్లా డక్కా మొక్కిళ్తున్నారని. సో అందువల్ల ఆ అడాప్టబిలిటీ అంటే ఒక వెరీ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్లో కూడా తన వ్యక్తిగత నేపథ్యం, సంబంధం లేని పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పుడు కూడా సో దాంట్లో ఒక అడాప్టబిలిటీ ఉండడం అనేది మరో ముఖ్యం. ఏడవది సర్వైవబిలిటీ. ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణం ఏంటంటే సర్వైవబిలిటీ. అంటే ఒక ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడగలగాలి. తాను నిలబడడమే కాదు, పార్టీని నిలబెట్టగలగాలి. మీరు చూడండి, ఇన్ని ఎన్నికల్లో ఒక్క ఎన్నికలకు కూడా ఓటమి లేకుండా ఇన్ని ఎన్నికలు గెలవడం మామూలు విషయం కాదు. అది ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఈసారి గెలిస్తే నెక్స్ట్ టైం మళ్ళీ గెలిచే ప్రసక్తే లేని కేసులు ఉన్నాయి ఇవాళ రాజకీయాల్లో. కానీ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్, అది అసెంబ్లీ ఎలక్షన్ కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, కొన్నిసార్లు దెబ్బతినచ్చు. ఇప్పుడు 2014లో గెలిచాక 2019లో సీట్లు పెరిగాయి, 2024లో 63 సీట్లు తగ్గాయి. 2014లో గెలిచినాక 2015లో బీహార్లో ఓడిపోయారు. నాకు ఇప్పటికి గుర్తు, ఆ రోజే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లేఖలు రాశారు. సో ఇక మన నాయకత్వం శైలిని ఆలోచించాలి అని. బీహార్లో ఓడిపోయినప్పుడు ఏం జరిగింది తర్వాత? ఈ రిమైండ్ వెరీ వెరీ పవర్ఫుల్ కదా. సో తర్వాత మీకు 2024 ఎలక్షన్ల తర్వాత ఇక మోడీ గ్రాఫ్ పడిపోవడమే, మోడీ పని అయిపోయింది, ఇక మోడీ కాదు ఆల్టర్నేటివ్ అని బీజేపీ వెతుక్కోవాలి, అది నితిన్ గడ్కరా, యోగి ఆదిత్యనాథ్ అని ఇన్ని చర్చ జరిగాయి. ఏం జరిగింది? మళ్ళీ హర్యానా ఎన్నికలు వచ్చాయి, బీజేపీ గెలిచింది. మహారాష్ట్ర ఎన్నికలు వచ్చాయి, బీజేపీ గెలిచింది. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనొచ్చు, ఇంకేదన్నా అనొచ్చు. ఢిల్లీలో ఎన్నికలు వచ్చాయి, గెలిచారు. అరవింద్ కేజ్రీవాల్ అయితే ఢిల్లీలో ఓట్ చోరీ అంటలేడు. సో మీకు ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ ఉత్తరప్రదేశ్లో అంత దెబ్బతిన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో. మళ్ళీ 10 ఉప ఎన్నికలు వస్తే 10 ఎన్నికల్లో స్వీప్. సో ఈ ఎబిలిటీ అనేది ఒక తన ఆటుపోట్లను ఎదుర్కొని ఎవరైనా ఊహించామా? ఈశాన్య భారతదేశంలో కూడా బీజేపీ ఎక్స్పాండ్ అవుతుందని, క్రిస్టియన్ మెజారిటీ స్టేట్స్లో కూడా బీజేపీ గెలుస్తుందని ఎవరైనా ఊహించామా? కాశ్మీర్లో పీడీపీ లాంటి ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకొని జమ్మూ కాశ్మీర్లో కూడా బీజేపీ అధికారాన్ని 3 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని. సో అక్కడి నుంచి మొదలుకొని సౌత్, ఈస్ట్, నార్త్, వెస్ట్ అన్ని దిక్కుల్లా బీజేపీని వ్యాపింపచేయడం. హిందూ పార్టీగా పేరుగాంచిన భారతీయ జనతా పార్టీని
హిందీయేతర ప్రాంతాలలోకి హిందూయేతర జనాభాలోకి కూడా తీసుకెళ్ళగలగడం, అక్కడ పాపులర్ చేయడం అనేది ఒక లీడర్షిప్ ఉండేటువంటి ఎబిలిటీని మనకు తెలియజేస్తుంది. అంటే ఆటుపోట్లు ప్రతి వ్యక్తి ప్రతి సందర్భంలోనూ గెలుస్తూ ఉండడు. మీకు ఎంతటి విజ్ఞాన సంపన్నుడైనా ప్రతి ప్రయోగము విజయవంతం కాదు. ఎంత గొప్ప పారిశ్రామికవేత్త అయినా ప్రతి పెట్టుబడి సక్సెస్ కాదు. ఎంత గొప్ప తెలివితేటలున్నా ప్రతి ఎగ్జామ్లో మార్కులు రావు. ఎంత గ్రేటెస్ట్ ప్లేయర్ అయినా ప్రతి మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. మనం గుర్తుంచుకోవాలి. సచిన్ టెండూల్కర్ కూడా డక్అవుట్ అయిన సందర్భాలు లేవా? సచిన్ టెండూల్కర్ క్రికెట్లో లెజెండ్ కాదా? అందువల్ల నరేంద్ర మోడీ కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, నిజం. వారణాసిలో 1,00,000 ఓట్లకైన మెజార్టీ పరిమితమైంది కూడా. ఒక దశలో అసలు వ్యక్తిగతంగానే ఓడిపోయిన ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి కాదు. నిజంగానే రాహుల్ గాంధీ అన్నట్లు ప్రియాంక గాంధీని అభ్యర్థిగా పెట్టుంటే ఏమయ్యేదో నరేంద్ర మోడీకి వారణాసిలో. కానీ స్టిల్ ద సర్వైవబిలిటీ. ఎందుకంటే ఓటములు, అవాంతరాలు, అడ్డంకులు ప్రతి వ్యక్తిలో అవుతుంది. అందుకే నేను చెప్పాను, ప్రతి ఏ క్రికెటరు ప్రతి మ్యాచ్లో సెంచరీ కొట్టడు. ఏ మోస్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ప్రతి ఎగ్జామ్లో గోల్డ్ మెడల్ రాదు. సో అందువల్ల ఎక్కడైనా కొన్ని వైఫల్యాలు ఉంటాయి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ జరిపిన ప్రతి ప్రయోగము విజయవంతం అయి ఉండకపోవచ్చు, మనకు తెలియదు. కానీ సో అందువల్ల ఏ లీడర్ విల్ ఆల్వేస్ సీ ద ఫెయిల్యూర్. అందువల్ల ఫెయిల్యూర్ చూడడం అనేది లీడర్షిప్లో అసమర్థత కాదు. ఆ ఫెయిల్యూర్ నుంచి ఎలా బయటపడ్డాం అన్నది లీడర్షిప్ ఒక గొప్పతనం. ఎంత గొప్ప డాక్టర్ అయినా కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ ఫెయిల్ కావచ్చు. అందువల్ల మోడీ గ్రేట్నెస్ నాట్